అసలు ఈ దేశం మన దేశ సనాతన ధర్మం ఏం చెప్తుంది, మన విద్యా పాఠాలు బోధనలు ఎట్లుండాలనేటువంటి విషయాలను మర్చిపోయినరు. మీ పిల్లలు ఏడ చదువుతున్నారు అంటే అమెరికాలో చదువుతున్నారు అని చెప్పుకోవడం గొప్ప అనేటువంటి స్థితికి వచ్చిరు తప్ప ప్రపంచంలో ఎవరికి చదువు రానప్పుడు, ప్రపంచంలో ఏ దేశంలో యూనివర్సిటీలు లేనప్పుడు నా దేశం, ఈ దేశం, మన దేశం తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలనిచ్చి ప్రపంచానికి విద్యాబుద్ధులు నేర్పిన గడ్డ మన దేశం. కాబట్టి పొరుగింటి పుల్లకూర పక్కింటిది ఏదో బాగా రుచిగా ఉంటుంది అన్నట్టు పక్క దేశాలకు పోయి 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడంగానే గొప్ప అనుకునే స్థితి నుంచి మళ్లీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాల వైపు మన దేశ యువత నడవడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. స్వామీజీ మాట్లాడినటువంటి అంశాలకి నేను పోవడం గాని ఇంకో కోణం లోపల నేను మాట్లాడాలని అనుకుంటలేను. మీకు అందరికీ తెలుసు, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే మీ ముందుకి వార్త వస్తా ఉంది. ఏది ఈ దేశ హితం కోసం జరుగుతుంది, ఏది ఈ దేశ హితానికి వ్యతిరేకంగా జరుగుతుంది అనేది దయచేసి మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను బాగున్నా, మా ఆవిడ బాగుంది, మా ఇంట్లో నలుగురం బాగున్నాం, పక్కింటోడు ఏడబోతే నాకేంది అనుకుంటే ఏదో ఒక రోజు ఆ సమస్య నీ తలుపు కూడా కొడుతుంది. ఆ రోజు నేను కాపాడుతుంది ఎవడు రాడు. అందుకనే హిందూ బంధువులందరూ సంఘటితమై కొట్టాడాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఈ దేశం హిందువుల కోసం హిందుస్థాన్ గా, ముస్లింల కోసం అంటూ టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఏమొస్తుందో చూస్తా ఉన్నారు. ఆడబిడ్డలంటే పిల్లల్ని కనేటువంటి యంత్రాలుగా మారుస్తూ ఒక్కొక్కరు నాకు తెలిసిన కాడికి ఏ ఇస్లాం చెప్పలే, ఒక భార్యకు విడాకులు ఇవ్వకుండా ఆ భార్య ఆరోగ్యం బాగలేక సంసారానికి పనికిరాదన్నప్పుడు మాత్రమే ఇంకో పెళ్లి చేసుకోవాలని ఏ ధర్మమైనా చెప్తా తప్ప, కానీ కేవలం హిందువుల జనాభాని తగ్గించి తమ జనాభాను పెంచుకోవడం కోసం నారు పోసినోడు నీరు పోయాడా, కొనికి అరటి పళ్ళ బండి, కొనికి పంక్చర్ దుకాణం, ఇంకోనికి ఇంకోటి ఏదో ఒకటి పెట్టించాలి అని చెప్పి డజన్లు వాళ్ళు అనుకుంటూ పోతుంటే మనమేమో ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అని మనం జనాభాని నియంత్రిస్తుంటే, ఈ దేశ విభజన జరిగిన రోజు సింగిల్ డిజిట్ లో ఉన్నటువంటి ముస్లింల జనాభాని మొన్న ఎన్నికలు జరిగిన వెస్ట్ బెంగాల్ చూస్తే 32% ముస్లింల జనాభా వెస్ట్ బెంగాల్ లో పెరిగింది. అరే మాకో దేశం మీకో దేశం అని విడిపోయిన తర్వాత మా మీదకి వచ్చి మీ పెత్తనాన్ని మేము సహించమని చెప్పి ఈ రోజు హిందూ సమాజం మేల్కొంటుంది. దానికి తార్కాణమే ఇంత చిన్న పల్లెటూరు, భువనగిరి నియోజకవర్గంలోని ఒక చిన్న పల్లెటూరులో ఇంత గొప్ప విగ్రహాన్ని, రాష్ట్రంలోనే ఒక గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారంటేనే మీ అందరిలో కడుపులో ఉన్నటువంటి ఆవేదన నేను ఈ సందర్భంగా అర్థం చేసుకుంటూ, వారికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి చాలా మంది మా అవ్వలుని చూస్తా ఉన్నారు. బిడ్డ మరి మన సంగతి ఎట్లా, మనం 4-5 కట్టి ఎట్లా సంపాదిస్తాం, ఎట్లా చేస్తామని చాలా మందికి డౌట్ వస్తా ఉంది. ఒకళ్ళని ఇద్దరిని మీరు ఉంచుకోండి, ఒకళ్ళని సైన్యానికి ఇవ్వండి, ఒకళ్ళని సంఘానికి బాగు చేసేందుకు RSS కి ఇవ్వండి, ఇంటికి 4 కనుండ్రి. త్వరలోనే ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ ని ఖచ్చితంగా తెచ్చి ఈ దేశంలో అందరికీ ఒకటే కానూన్ ఉండే రీతి లోపల ఈ దేశాన్ని మార్చాలని ఈ దేశ ప్రధాని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడతాయి. కాబట్టి హిందూ బంధువులందరూ మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైతా ఉంది. ఇదేదో మతాలను వ్యతిరేకించి మతాల గురించి తక్కువ చేసి మాట్లాడేటువంటి పంచాయతీ కాదు. జరుగుతున్న లెక్కలు చూడండి. 1947లో మీ సెల్ ఫోన్ లో కొట్టి అడుగుండ్రి భారతదేశంలో ఉన్న ముస్లింల సంఖ్య ఎంత, 2025 ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల సంఖ్య ఎంత, హిందువుల సంఖ్య ఎంత తగ్గింది, ముస్లింల సంఖ్య ఎంత పెరిగింది ఒక్కసారి ఆలోచించుండ్రి. ఓల్డ్ సిటీకి పోతే కరెంటు బిల్లు కట్టారు, మీటర్ రీడింగ్ రాయనియారు, నల్లా బిల్లు పెట్టారు. ఇలా SIR ఈ దేశంలో జరుగుతుంటే మన అధికారులు ఎవరైనా ఓల్డ్ సిటీకి పోయి నీ ఆధార్ కార్డు, నీ OTP ఇవని అడిగితే కొట్టి పంపేటువంటి పరిస్థితి వస్తుంది. మన దేశంలో ఈ జులుం జరగాల వద్దా అనేది మనమందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మొన్నటిదాకా మూసి అవతలున్నోళ్ళు ఇలా మూసి యువతలకు వచ్చి మన మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. నేను ఇందాకే చెప్పినట్టు హైదరాబాద్ లో అవుతుంది కదా, మా భువనగిరి మంచిగానే ఉంది కదా అనుకోకూరి. హైదరాబాద్ కి భువనగిరి ఎంత దూరం? 45 కిలోమీటర్లు, 38 కిలోమీటర్లు. ఇవాళ ఆడ జరిగింది. మీరు వారం రోజులు అలసత్వం ఇస్తే అడిగేది ఇందా కూడా వస్తుంది పంచాయతీ.
అందుకని ఆ పంచాయతీ మన ఇంటి దాకా రావద్దంటే అందరినీ నేను రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేయమంటలేను. కానీ ఒకసారి ఆలోచించుండ్రి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఈ దేశం మన దేశం, ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటి దేశం. అట్లాంటి దేశం గొప్పగా నిలబడాలంటే 2047 వరకు ప్రపంచంలో మన దేశం నెంబర్ 1 గా ఎదగాలంటే ఇక్కడికి వచ్చిన మన అందరం ఏం చేయాలో గుండె మీద చేసుకుని ఆలోచించమని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ మరొకసారి ఈ విగ్రహ పునాది దగ్గర నుంచి ఈ రోజు ఆవిష్కరణ వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భవానీ, జై భవానీ. రామాయణం అంతా చెప్పినాక రామునికి సీతేమైతుంది అన్నట్టుంది బసవాపురం పొలం ముచ్చట. కొద్దిమంది అంటారు, కొద్దిమంది అంటలేరు. జై భవానీ అంటే అందరు గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలి? వీర శివాజీ అని చెప్పాలి. వీడికి వచ్చి డాన్స్ చేద్దామని 4 గంటల నుంచి తయారైనటువంటి ఈ చిన్నారులు చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం మనం కూడా చెప్పాలి గట్టిగా ఒకసారి. జై భవానీ, జై భవానీ. వింటారా బసవాపురం? నేను చాలా గట్టి వాళ్ళు ఉన్నారంటే వచ్చినా మీ ఊరికి. మెత్త కనబడుతుర్రేమే. అచ్చా వాళ్ళు వాడి నానిపోయినరా? నేను గట్టిగా చెప్పు. జై భవానీ, జై భవానీ. చేతులుంటే చేతులు లేదు చెప్పు.